చంద్రబాబు గారు. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ అండి, అందరు గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. వెంకటేశ్వర యాదవ్ సార్ రాజేంద్ర బ్రో మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ సార్. ముగ్గు బాలయ్య సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధు సిద్దిపేట. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ వెస్ట్ గోదావరి మార్నింగ్ సార్ ఫ్రమ్ ఆదిబట్ల రాజ్ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్. సార్ వెంకటేష్ గుడ్ మార్నింగ్ సార్. రవీంద్ర బల్లారి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ముక్బాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్, నమస్కారం. థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హెచ్సి రావు గారు. థ్యాంక్ యూ ఆల్ మై టీమ్ లీడర్స్ ఆల్సో. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు జరిగే సెషన్ ని చాలా స్పెషల్ గా సార్ చెప్తారు. అంటే మనకి ప్రొడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు కూడా మధ్యలో ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి సార్. ఇది హ్యాండ్ రైజ్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగే సెషన్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే సార్ చెప్పేటప్పుడు మనకు ఆ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవుతుందండి. కాబట్టి చివరి వరకు కూడా మీరు చక్కగా వినండి. చివరిలో మనకి ఏదైనా టైం ఉంటే అప్పుడు చూద్దాము. ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి సార్, దయచేసి. ఇది కేవలం వినేదే కాబట్టి వినండి. ఆల్రెడీ మనకి యూట్యూబ్ లింక్ కూడా వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ 1000 ఫుల్ అయిపోయింది కాబట్టి చక్కగా మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చండి. సార్ బాలరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు. నా స్క్రీన్ కనిపిస్తుంది? ఎస్ సార్, స్క్రీన్ షేర్ ఓకే సార్. మీ వాయిస్ డబల్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభోదయం, నమస్కారం. సో ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకుంటారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందుగా మరి నా పేరు ముక్కుబాల్ రెడ్డి. మీ అందరికీ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు December 9th, 2025. నూతన సంవత్సరం ఇంకా ఎన్నో రోజులు లేదు. ఈ నూతన సంవత్సరంలోనే మనం ఎన్నో ఈ 2025లోనే మనం ఎన్నో అద్భుతాలు చూసాం, ఇంకా చూడబోతున్నాం. 2026 మరింత అద్భుతంగా ఉండబోతుంది. ఇక ముందుగా థ్యాంక్స్ టు మై గాడ్, అలాగే నా మెంటర్, నా ఇంట్రొడ్యూసర్, మై వెల్ విషర్, మై ఫ్రెండ్ శ్రీ లైన్ NLN ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే టీమ్ లైన్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మేనేజ్మెంట్కి కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ ఈ నియంగ్ ట్రైనింగ్ క్యూర్ సెల్ గురించి, నియంగ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ద పవర్ ఆఫ్ క్యూర్ సెల్. ది పవర్ ఆఫ్ క్యూర్ సెల్ అనేది మొత్తం శరీర సంరక్షణ కొరకు అధునాతన సెల్యులర్ పోషణ. ఇది సెల్యులర్ రిపేర్ చేస్తుంది మరియు రీజనరేషన్ కూడా చేస్తుంది. లివర్ను డిటాక్స్ చేస్తుంది, అలాగే అన్ని అవయవాల రక్షణ కూడా చేస్తుంది. స్కిన్ను క్లారిటీగా ఉంచుతుంది మరియు కాంతివంతంగా అంటే గ్లోగా తయారు చేస్తుంది. మైటోకాండ్రియా స్థాయిలో శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో వాపులను నియంత్రిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ తక్కువ కాకుండా మనకు చాలా జబ్బులు ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేయటం వలన, తక్కువగా పనిచేయటం వలన వస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బీపీ, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ పెంపొందిస్తుంది. పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధులను అరికడుతుంది. ఇమ్యూనిటీని బూస్ట్ అని బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా ఆటోఇమ్యూన్ వ్యాధులను అరికడుతుంది. అల్సర్ నుండి క్యాన్సర్ వరకు ఏ వ్యాధినైనా సమూలంగా పెకిలించి వేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ను పెంపొందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తుంది. ఇది అత్యంత సహజమైనది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది మన క్యూర్ సెల్. ఫసాయ్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికేట్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ సర్టిఫికేట్స్ పొందింది ఈ క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ ఒక అద్భుతం, అమోఘం. ఇది యూనిక్ హెల్త్ ప్రొడక్ట్. సో ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఖచ్చితంగా అది యూనిక్, కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ను మన ముందుకు తీసుకొచ్చిన నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మరొకసారి ధన్యవాదాలు. మనందరికి పరిచయం చేసిన లయన్ ప్రసాద్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్, ఇమ్యూనిటీ అండ్ న్యూట్రిషన్ ఈ మూడింటి యొక్క కాంబినేషన్తో తయారైంది. ఏంటి? స్టెమ్ సెల్, ఇమ్యూనిటీ అండ్ న్యూట్రిషన్ ఈ మూడింటి యొక్క కాంబినేషన్. ఇలాంటి అద్భుతమైన యూనిక్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి, వాడుకోవటానికి అదృష్టం ఉండాలి. ఈ క్యూర్ సెల్ గురించి వివరించి చెప్పడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే ఇలాంటి కాంబినేషన్ ఇప్పటి వరకు రాలేదు, ఇంకా వస్తుందో రాదో కూడా తెలియదు. ఎన్నో స్టెమ్ సెల్ కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో, అవన్నీ క్యూర్ సెల్ లాగా పనిచేసే కెపాసిటీ లేదు. ఎందుకు అంటే క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్తో పాటు ఇమ్యూనిటీ అండ్ న్యూట్రిషన్ కాంబినేషన్. సో మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే స్టెమ్ సెల్ అంటే ఏంటి, మరి సినర్జెటిక్ బ్లెండ్స్ అంటే ఏంటివి, అవి ఏ విధంగా ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి, అలాగే న్యూట్రిషన్ ఏ విధంగా మన బాడీకి అందుతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు కూలంకుషంగా నేను మీకు వివరించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు గమనించారంటే స్టెమ్ సెల్ అంటే మూల కణము, లేదంటే మదర్ సెల్, లేదంటే జైగోట్, లేదంటే దైవ కణం, పేర్లు ఏదైనా కానీ రకరకాల భాషల్లో రకరకాల పేర్లు ఉంటాయి. సో ఏది ఏమైనా సృష్టిలో ఆడ మగ అనేది కామన్. అది జంతువుల్లోనైనా పక్షుల్లోనైనా ఎక్కడైనా ఆడ మగ అనేది కామన్. సో ఇలా ఆడ మగ కలయిక ద్వారా ఆ ఫెర్టిలిటీ పీరియడ్లో కలిసినప్పుడు ఒక జీవకణం ఏర్పడుతుంది. దాన్నే మనం దైవకణం అని, మూలకణం అని, మదర్ సెల్ అని, స్టెమ్ సెల్ అని, ఇంకా ఇంగ్లీష్లో అయితే జైగోట్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. సో ఆ జైగోట్ అంటే ఆ సింగిల్ సెల్ మరి ఇన్ఫర్మేషన్తో వస్తుంది.
ఎలాంటి ఇన్ఫర్మేషన్, మనం రంగు ఏంటి, మన రూపు ఏంటి, మన ఎత్తు ఏంటి, మన ముఖ కవలికలు ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్, మన అవుటర్ బాడీ ఆర్గాన్స్ ఎలా ఉండాలి, ఇన్నర్ ఆర్గాన్స్ ఎలా ఉండాలి, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్లానింగ్ తో వస్తుంది. ఇదేదో ఆటోమేటిక్ గా ఏర్పడేది కాదు. ఇది ఒక సిస్టమ్, ఒక ఆర్డర్ ఉంది ఇందులో. తల ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, అవి ఎలా ఉండాలి, ఇది ఒక ప్రీ ప్లాన్డ్. చాలా మంది ఏమనుకుంటారంటే దాని గురించి తెలియక ఎలా అంటే అలా బాడీని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది ఒక సిస్టమేటిక్ గా ఏర్పడింది, ఒక ఆర్డర్ లో ఏర్పడింది. ఇప్పుడు మనకు నోరు పొట్ట దగ్గర పెట్టొచ్చు కదా, మరి తలలోనే ఎందుకు పెట్టాలి నోరు? అంటే ఇది ఒక ఆర్డర్, సిస్టమ్. సో ఆ సింగిల్ సెల్ ఆ ఇన్ఫర్మేషన్ తో వచ్చింది. మరి పంచభూతాలను ఉపయోగించుకొని మరి ఎంత అద్భుతం! ప్రపంచంలో ఇలాంటి అద్భుతం మరెక్కడా కూడా ఉండదు. మన శరీరం గురించి, మన దేహం గురించి మనం తెలుసుకుంటే మనం దాన్ని ఎంతో అద్భుతంగా కాపాడుకోగలుగుతాం. సో ఆ సింగిల్ సెల్లే 2గా విభజిస్తుంది, 3గా విభజించబడుతుంది, 4గా, 8గా ఇలా విభజించి 10, 100 అవుతుంది, 100, 1000 అవుతుంది, లక్షల కోట్లు అవుతుంది. అలా అయ్యాయి మనకు చూడండి. అన్ని అవయవాలు కూడా స్టెమ్ సెల్ తో ఏర్పడ్డాయి. మజిల్స్ కానీ, ఫ్యాట్ కానివ్వండి, ఫ్యాట్ సెల్స్, బోన్ సెల్స్ కానివ్వండి, బ్లడ్ సెల్స్ కానివ్వండి, నర్వస్ సెల్స్ కానివ్వండి, స్కిన్ సెల్స్ కానివ్వండి, ఇమ్యూన్ సెల్స్ కానివ్వండి, సెక్స్ సెల్స్ కానివ్వండి. అక్కడ మీకు కనిపిస్తుంది పాము కాదండి, యూరియా కణం అది. సో ఇలా ఇవన్నీ, ఈ సెల్స్ అన్ని కూడా మరి ఆ సెల్స్ నుంచి మళ్ళీ స్కిన్ ఏర్పడటం కానీ, మజిల్ ఏర్పడటం కానీ, హార్ట్, స్టమక్, బోన్స్, లివర్, బ్లడ్, బ్రెయిన్, ఇలా ప్రతి అవయం మన బాడీలో ఉన్న ఎంట్రుకలతో సహా ప్రతిదీ కూడా స్టెమ్ సెల్ తో ఏర్పడింది. అంటే పూర్తిగా మన బాడీ స్ట్రక్చర్ ఇలా రావటానికి మరి దాదాపు 256 రకాలుగా విడిపోతుంది ఒక స్టెమ్ సెల్. 256 రకాలుగా విడిపోయి ఇవన్నిటిని కోఆర్డినేట్ చేస్తుంది. ఎంత కోఆర్డినేట్ చేస్తుంది అంటే మీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో నీళ్ళు వస్తుంది. సో ఈ విధంగా ఒక అద్భుతమైన బాడీని తయారు చేసే ఒక స్టెమ్ సెల్, మీ బాడీలో ఏదైనా సరే అది స్టెమ్ సెల్ తో నిర్మితమైంది. సో అంత అద్భుతమైన ఈ యొక్క స్టెమ్ సెల్ మరి మన బాడీని ఏ విధంగా కాపాడుతుంది? స్టెమ్ సెల్ అంటే క్యూర్ సెల్, స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైన ఈ క్యూర్ సెల్ మాత్రమే శరీర అవయవాల్లో కోల్పోయిన కణాలను తిరిగి పునర్జీవం, రీవిటలైజింగ్ చేయగలుగుతుంది. అంటే మన బాడీ తయారైందే స్టెమ్ సెల్తో, మన బాడీ పెరిగిందే స్టెమ్ సెల్తో. అలాంటిది ఎక్కడైనా మరి కోల్పోయిన కొన్ని కణాలు లాస్ అయితే వాటిని మళ్ళీ తిరిగి అది తయారు చేయగలుగుతుంది. అది మాత్రమే తయారు చేయగలుగుతుంది, స్టెమ్ సెల్ మాత్రమే తయారు చేయగలుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. స్టెమ్ సెల్ డ్యామేజ్ అయిన కణాలను మరమ్మతు అంటే రిపేర్ చేయగలుగుతుంది. అది మాత్రమే రిపేర్ చేయగలుగుతుంది. ఇంకెవరు, ఏ మెడిసిన్, ఏ డాక్టర్, ఏ హాస్పిటల్ డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేయలేరు. కేవలం స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ డెడ్ సెల్స్ ను రిమూవ్ చేయగలుగుతుంది. ఆ ప్లేస్ లో కొత్త వాటిని పునరుత్పత్తి అంటే రీజనరేట్ చేయగలుగుతుంది. ఇది కేవలం స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది. ఇంకెవ్వరు, ఏ మెడిసిన్, ఏ డాక్టర్, ఏ హాస్పిటల్ చేయలేదు. స్టెమ్ సెల్ అన్ని శరీర భాగాల్లో ఉన్న కణాలను చైతన్యం, రిజ్యూనేట్ చేయగలుగుతుంది, ఆరోగ్యంగా మారుస్తుంది వాటన్నిటిని కూడా. స్టెమ్ సెల్ మాత్రమే కణాలలో జరిగే మార్పులను సరిదిద్ది ఆరోగ్యంగా ఉన్న కణాలను పునరుద్ధరించడం అంటే రినీవింగ్ చేయగలుగుతుంది, అలాగే శక్తివంతంగా మార్చగలుగుతుంది. ఇది ఒక్క స్టెమ్ సెల్ కు మాత్రమే సాధ్యమైన పని. స్టెమ్ సెల్ మాత్రమే కణాలకు శక్తిని మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందివ్వగలుగుతుంది. ఎందుకంటే అది మన పుట్టుకకు మరియు మన శరీరం పెరుగుదలకు కారణమైంది. కనుక వైద్యము చేయలేని పని ఒక్క స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది. ఇది మీరు
స్టెమ్ సెల్ ఆర్ క్యూర్ సెల్ గురించి తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయాలు ఇవన్నీ. సో అలాంటి అద్భుతమైన ఈ యొక్క స్టెమ్ సెల్, మరి మీకు గతంలో కూడా చెప్పాను నేను ఏమని, స్టెమ్ సెల్ మీన్స్ గాడ్. గాడ్ అంటే జిఓడి గాడ్. జి మీన్స్ జనరేటర్, ఓ మీన్స్ ఆపరేటర్, డి మీన్స్ డిస్ట్రాయర్. జనరేటర్ ఎలా అయింది మీకు, ఇప్పుడు మన బాడీ ఎలా తయారవుతుంది అనేది మీకు చూపించాను. అంటే బ్రహ్మే కదా సృష్టికి ఎవరు చేస్తున్నారు, బ్రహ్మ. అలాగే పోషణ అంటే విష్ణువుకు మనం ప్రతిరూపంగా చెప్తాం. పరిపాలకులు, పోషకులు అని విష్ణువును ప్రతిరూపంగా చెప్తాం. అంటే మన శరీరాన్ని పోషించేది కూడా స్టెమ్ సెల్. ఇది ఎలా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రతి ఆర్గాన్, ఇప్పుడు సపోజ్ హార్ట్ ఉందనుకోండి, లేదా కిడ్నీ ఉందనుకోండి, లివర్ ఉందనుకోండి, అక్కడ మదర్ సెల్ అంటే స్టెమ్ సెల్, దానికి అడిషనల్ గా ఇతర సెల్స్ ఏర్పడతాయి అన్నమాట. మీరు మన బ్లడ్ ద్వారా, ప్లాస్మా ద్వారా వెళ్ళే ఈ యొక్క న్యూట్రిషన్ ఏదైతే ఉందో, శక్తి, అదంతా కూడా మెయిన్ స్టెమ్ సెల్ కాడికి వెళ్తుంది, అంటే మదర్ సెల్కి వెళ్తుంది. ఈ మదర్ సెల్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. తేనె పట్టు తెలుసు కదా మీకు. తేనె పట్టులో లక్షల కొద్దీ ఈగలు ఉంటాయి, తేనెటీగలు. కానీ వాటన్నిటికీ ఒకే ఒక ఈగ లీడర్ ఉంటుంది. ఆ లీడరు రాణి తేనెటీగ అంటారు. ఈ రాణి తేనెటీగ మాత్రమే ఆ తేనె పట్టును సంరక్షిస్తుంది. ఈ మిగతా అన్ని తేనెటీగలు దేనికోసం అంటే ఆ రాణి తేనెటీగ కోసమే ఉంటాయి. తన ఆజ్ఞల్నే పాటిస్తాయి, తాను చెప్పినట్టే వింటాయి. ఇక్కడ మన ప్రతి ఆర్గాన్లో కూడా మదర్ సెల్ ఉంటుంది. ఈ మదర్ సెల్ చెప్పిన విధంగానే మిగతా సెల్స్, ఆ ఆర్గాన్లో ఉన్న ఇతర సెల్స్ పాటిస్తాయి తప్పితే, మీరేదో మెడిసిన్ తీసుకుంటేనో, డ్రగ్ తీసుకుంటేనో, ఇంకోటి అవి పోయి అక్కడ ఆ డ్యామేజ్డ్ సెల్స్ను ఏమాత్రము టచ్ చేయలేవు, వాటిని ఏమి రిపేర్ చేయలేవు, వాటిని ఏమి రిజనరేట్ చేయలేవు. ఓన్లీ స్టెమ్ సెల్ మాత్రమే చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ ఆజ్ఞల ప్రకారం, అంటే మదర్ సెల్ ఆజ్ఞ స్టెమ్ సెల్ అన్నా మదర్ సెల్ అన్నా ఇవన్నీ ఒకటే. ఆజ్ఞ ప్రకారమే అక్కడ ఉన్న సెల్స్ నడుచుకుంటాయి. ఒకవేళ ఆ ఆర్గాన్లో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి, కొన్ని కణాలు, మళ్ళీ అవి రీజనరేట్ అయ్యేటప్పుడు సేమ్ డ్యామేజ్ తోనే పుడతాయి, అంతేగాని కొత్త సెల్స్ ఆరోగ్యంగా పుట్టవు. సో ఈ విధంగా స్టెమ్ సెల్ ప్రతి ఆర్గాన్లోనూ మదర్ సెల్ ఉంటుంది. తన ఆజ్ఞల ప్రకారమే తన ద్వారానే ఆహారం అందుతుంది, కానీ డైరెక్ట్ గా ప్రతి సెల్ కు బ్లడ్ పోదు. సో ఇప్పుడు చెప్పండి, ఆపరేటర్ అంటే విష్ణు ఎవరు, స్టెమ్ సెల్లే కదా. అలాగే డిస్ట్రాయర్ అంటే మనం శివుణ్ణి, మహేశ్వరుణ్ణి ప్రతిరూపంగా చూపిస్తాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే లయకారుడు. లయం అంటే ఇంకా తనలో కలిపేసుకోవడం. ఇక్కడ స్టెమ్ సెల్ కూడా అలాగే యాక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకు స్టెమ్ సెల్ ఆజ్ఞల ప్రకారం ఇతర సెల్స్ నడుచుకుంటాయని చెప్పుకున్నాం కదా మనం. ఈ స్టెమ్ సెల్ కు మనం సరైన న్యూట్రిషన్ ఇవ్వకపోతే, లేదు పదే ఇబ్బంది పెట్టే అలవాట్లను మనం మార్చుకోకపోతే, ఈ యొక్క మదర్ సెల్ ఇరిటేషన్కు గురవుతుంది. ఆ ఇరిటేషన్ గురైతే మనకు పుట్టుకతో వచ్చిన సెల్స్, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ పుట్టుకతో వచ్చినాయే, మనం చనిపోయేదాకా ఉండవు. ఇవి ప్రతి కణం, ప్రతి ఆర్గాన్లోనూ ఈ కణాలు మారిపోతా ఉంటాయి. ఇప్పుడు మన స్కిన్ సెల్స్ ఉన్నాయి అనుకోండి, 23 రోజులకు ఒకసారి మారిపోతా ఉంటాయి. వాటి ప్లేస్లో కొత్తవి, ఇవి ఉన్నాయి చనిపోయి వాటి ప్లేస్లో కొత్తవి రీజనరేట్ అవుతాయి. అదే బ్రెయిన్ సెల్స్ 120 డేస్కి మారిపోతాయి. అదే బోన్ సెల్స్ 2 ఇయర్స్కి ఒకసారి మారిపోతుంటాయి. అందుకనే బ్లడ్ సెల్స్ 120 డేస్కు, బ్రెయిన్ సెల్స్ 44 డేస్కు మారిపోతుంటాయి. అందుకనే ఏదైనా ఒక పని చేసేటప్పుడు 40 రోజులు మండలం దీక్ష చేయమంటారు. అందుకనమాట బ్రెయిన్ సెల్స్ 44 రోజులకు ఒకసారి మారిపోతుంటాయి కాబట్టి. అయితే ఇక్కడ ఈ మారిపోయే క్రమంలో ఎన్ని చనిపోతాయో అన్ని మళ్ళీ రీజనరేట్ కావాలి. దీన్నే సెల్ రీజనరేషన్ ప్రాసెస్ అంటారు. ఈ రీజనరేషన్ ప్రాసెస్ లో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఎప్పుడు మనం మదర్ సెల్ కు ఇరిటేషన్ తెప్పిస్తే, అది
ఆజ్ఞ ఇస్తుంది. ఏమని? సపోజ్ ఈరోజు 1 కోటి సెల్స్ మన బాడీ మొత్తం కూడా తీసుకుంటే 30 ట్రిలియన్ టు 100 ట్రిలియన్ వరకు సెల్స్ ఉంటాయి, బాడీని బట్టి, మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి. అలాంటిది ఈ 30 ట్రిలియన్ సెల్స్ లో సపోజ్ ఈరోజు 1 కోటి కణాలు చనిపోయినాయి. ఆ ప్లేస్ లో మళ్ళీ ఒక కొత్త కోటి కణాలు తయారు కావాలి, అంతే కదా? అంటే రీజనరేట్ కావాలి, పుట్టాలి కొత్తవి. ఈ ప్రాసెస్ ను ఎవరు పర్యవేక్షిస్తారు? ప్రతి ఆర్గాన్ లో ఉన్న మదర్ సెల్. మీరు ఆ మదర్ సెల్ కు ఇరిటేషన్ తెప్పించారు అనుకోండి, మీరు తినే ఆహారం ద్వారా కానీ, మీరు ఆహారపు అలవాట్ల వల్ల కానీ, పొల్యూషన్ వల్ల, రేడియేషన్ వల్ల, రకరకాల కారణాల వల్ల, స్ట్రెస్ వల్ల మీరు దానికి ఇరిటేషన్, అంటే ఒక్కసారి 2 సార్లు కాదులండి, సంవత్సరాల తరబడి ఇలా పక్కదారి పడితే మన ఆహారపు అలవాట్లు, స్ట్రెస్, రేడియేషన్ ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏమవుతుంది? ఈ మదర్ సెల్ అనేది రోజు 1 కోటి సెల్స్ చనిపోవాల్సిన ప్లేస్ లో మళ్ళీ కొత్త ఆ ప్లేస్ లో పుట్టాల్సిన ప్లేస్ లో 80 లక్షలే పుట్టినాయి అనుకోండి. ఇట్స్ కాల్డ్ డిజార్డర్. అంటే దీర్ఘకాలిక వ్యాధులను మనకు మనమే కొనుక్కున్నాం అనమాట. అలా కాకుండా 1 కోటి చనిపోయిన ప్లేస్ లో 1,20,00,000 రీజనరేట్ అయినాయి అనుకోండి, కొత్తవి పుట్టినాయి అనుకోండి. ఇట్స్ కాల్డ్ క్యాన్సర్. అర్థమైందా? ఇప్పుడు ఎవరు చంపేశారు శరీరాన్ని? మదర్ సెల్లే చంపేశారు. అంటే స్టెమ్ సెల్ అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుగా వ్యవహరించి మన దేహాన్ని రక్షించగలుగుతుంది, లేదు డిస్ట్రాయ్ కూడా చేయగలుగుతుంది. అందుకే దేహమే దేవాలయం అన్నారు. ఆ దేవాలయంలో ఉన్న ఈ యొక్క స్టెమ్ సెల్లే దేవుడు. సో ఆ విధంగా అలాంటి అద్భుతమైన ఈ యొక్క స్టెమ్ సెల్ ఈ సృష్టి అంతా కూడా ఉంటుంది. ఈ సోమంతా అన్ని జీవుల్లోనూ స్టెమ్ సెల్ ఉంటుంది. అంటే పక్షుల్లో కానీ, వృక్షాల్లో కానీ, జంతువుల్లో కానీ, జలచరాలలో, కీటకాలలో, ప్రతి చోట ఈ యొక్క స్టెమ్ సెల్ ఉంది. కాకపోతే కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది. అంతా కూడా మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ లాంటివే అన్ని జీవుల్లో అంతటా ఉంటాయి, కొద్దిగా డిఫరెన్స్ తో. అందుకనే మనం ఆకులు తిన్నా జీర్ణం అవుతుంది, జంతువులను, పక్షులను, మట్టిని, దేన్ని తిన్నా జీర్ణం అవుతుంది. కానీ కెమికల్స్ మాత్రం మన బాడీకి సూటబుల్ కావు. దయచేసి కెమికల్స్ ను వాడకండి, వాటిని దూరంగా ఉంచండి, ఆరోగ్యంగా ఉండండి. కెమికల్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే కెమికల్స్ కు, డ్రగ్స్ కు ఎంత దూరంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం, అంత సురక్షితంగా కూడా ఉంటాం. ఏదో నీరసం అని, నొప్పులని, సీజనల్ ఫీవర్స్ అని కెమికల్స్ తో, డ్రగ్స్ తో తయారైన మందులు వాడితే వాటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. తాత్కాలికంగా తగ్గినా కూడా అవి ఈ యొక్క కెమికల్స్ మన బాడీకి సూటబుల్ కావు. మీరు జంతువులను తిన్నా జీర్ణం చేసుకోగలుగుతుంది, లేదు పక్షులను తిన్నా, లేదు ఆకులను తిన్నా, ఏం తిన్నా కూడా జీర్ణం. ఎందుకంటే వాటిలో ఉన్న స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ ఆల్మోస్ట్ ఒక 10 to 5% డిఫరెన్స్ తో సూటబుల్ అవుతాయి. కానీ ఈ కెమికల్స్ మాత్రం సూటబుల్ కావు. అది తాత్కాలికంగా నర్వస్ సిస్టమ్ ను మరి పని చేయకుండా చేసి మొద్దువార్చి ఏదో మనకు తగ్గినాదని అనిపిస్తాయి కానీ దీర్ఘకాలికంగా అవి ఆ యొక్క కెమికల్స్ కానీ, డ్రగ్స్ కానీ మనకి ఎంతో హాని చేస్తాయి, బ్రతికినంత కాలం నరకం చూపిస్తాయి. ఇదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఇక మరి మనకు ఈ యొక్క సినర్జెటిక్ బ్లెండ్స్ అంటే అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, బెర్రీ ఫ్రూట్స్, అలాగే క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోవోస్, కోఎంజన్ క్యూటెన్, ఒమేగా 3, 6, 9 హార్మోన్స్, వీటి గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే స్టెమ్ సెల్ గురించి వివరంగా తెలుసుకున్నామో అలాగే ఈ యొక్క సినర్జెటిక్ బ్లెండ్స్ గురించి కూడా వివరంగా మనం తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైనది మరి బెర్రీ ఫ్రూట్స్ అంటే మన అల్లనేరేడు పళ్ళు. ఈ బెర్రీ ఫ్రూట్స్ అనేవి యాంటీ మైక్రోబియల్, అంటే వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగిసైడ్స్ ను, పారాసైట్స్ ను
చంపగలుగుతాయి, వాటికి ఎగనెస్ట్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపులను తగ్గిస్తాయి, బాడీలో ఉన్న వాపులను తగ్గిస్తాయి. అలాగే హార్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కార్డియో అంటే గుండె జబ్బులను రాకుండా, ముఖ్యంగా హైపర్ టెన్షన్ రాకుండా కాపాడుతుంది. ఈ ధమనుల్లో ఈ యొక్క కాల్షియం అలాగే ఈ కొలెస్ట్రాల్ మిక్స్ అయిపోయి అక్కడ బ్లాకేజ్ ఏర్పడతాయి. ఈ బ్లాకేజ్ని రిమూవ్ చేయగలిగే శక్తి ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్కి ఉంది. ఒక బ్లాకేజే కాదు, ఈ ఎంట్రుకలను కానీ ప్లాస్టిక్ను కానీ జీర్ణం కానీ ఐటమ్స్ అన్నిటిని కూడా జీర్ణం చేసి వాటిని బయటికి పంపించగలిగే సామర్థ్యం ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్కి ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బెర్రీ ఫ్రూట్స్ సంవత్సరానికి సీజనల్ గా వచ్చినప్పుడు ఖచ్చితంగా బెర్రీ ఫ్రూట్స్ తీసుకోవాలి. అలాగే బోన్ హెల్త్ను కాపాడుతుంది, ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణ వ్యవస్థను అంటే జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అని ఉంటుంది మన గట్ హెల్త్ లో, దాన్ని మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ చేస్తుంది, చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థలో క్లీన్ గా నీట్ గా మనం పాత్రలను ఏ విధంగా శుభ్రం చేసుకుంటాం, మీరు ఎప్పుడైనా మీ యొక్క జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసుకున్నారా? మీ వంట పాత్రలను శుభ్రం చేసినట్టు చేయలేదు కదా. కానీ మీరు బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే మన కడుపు అంతా కూడా క్లీన్ గా అవుతుంది. అలాగే ఒబేసిటీ రాకుండా కాపాడుతుంది. అంటే ఈ బొజ్జ వస్తుంది కదా ఆడవాళ్ళకు మగవాళ్ళందరికీ కూడా, ఆ బొజ్జ రాకుండా కాపాడుతుంది. నర్వస్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తుంది. కిడ్నీ రెనాల్స్ ఉంటాయి, నెఫ్రోస్, అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుతుంది. లేదంటే ఈ కాల్షియం మెగ్నీషియం నొరగలాగా ఏర్పడి మనం వాటర్ సరిగా తాకపోతే అక్కడ స్టోన్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్ ఉంది. అలాగే ప్యాంక్రియాస్ ను మరి నీట్ గా చక్కగా ఉంచగలుగుతుంది. యాంటీ క్యాన్సర్ గా మరి చక్కగా పనిచేయగలుగుతుంది. లివర్ హెల్త్ ను పెంపొందిస్తుంది, లివర్ కు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మీరు ప్రతి జబ్బు వెనక లివర్ డ్యామేజ్ ఉంటుంది. మీరు డయాబెటిక్ ఉందనుకోండి, మీరు అనుమానించాల్సింది ఫస్ట్ లివర్కి ఏమైనా డ్యామేజ్ అయిందా. మీరు ఏ టెస్ట్ వల్ల అది బయటకు రాదు. మీరుగైనా లివర్కు రెస్ట్ ఇవ్వగలిగితే, లివరు త్వరగా జీర్ణం చేయగలిగే ఆహారాలను మీరు ఇవ్వగలిగితే లివర్ రెస్ట్లోకి వెళ్ళి తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఈ బెర్రీ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఇంకా దానికి సపోర్ట్ అవుతుంది. అలాగే యాంటీ గ్లైసెమిక్ అంటే డయాబెటిక్ ను రాకుండా నిరోధించగలుగుతుంది ఈ బెర్రీ ఫ్రూట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకొని వాటిని నిర్మూలించి ఎప్పటికప్పుడు మనల్ని కాపాడే ఇమ్యూనిటీలో భాగం అన్నట్టు ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్. వాటిని బాగా డెవలప్ చేస్తుంది, వాటికి బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా బెర్రీ ఫ్రూట్స్ మన ఆరోగ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి. మన కంపెనీ ఈ బెర్రీ ఫ్రూట్స్, ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీని అమెజాన్ అడవుల నుంచి సేకరించి మనకు ఈ యొక్క క్యూర్ సెల్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, ప్రధానమైన ఇంగ్రీడియంట్. అలాగే క్లోరెల్లా, ఈ క్లోరెల్లాను సూపర్ ఫుడ్ అంటారు. సూపర్ ఫుడ్ అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అలాగే మినరల్స్ ఉన్నాయి, అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అంటే omega-3 ఒమేగా ఇవన్నీ కూడా. అలాగే ఫైబర్ ఉంది, ఫైబరు 10 to 30% వరకు ఉంటుంది. అలాగే విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్, మన బాడీకి అవసరమైన సమస్త విటమిన్స్ ఉంటాయి. ఈ క్లోరెల్లా గురించి చెప్పాలంటే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు కదా. మనకు సహజంగా స్పిరులినా గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది. స్పిరులినా అంటే ఉప్పు నీటిలో పెరుగుతుంది, అదే క్లోరెల్లా అనేది ఫ్రెష్ వాటర్లో మంచి నీటిలో పెరుగుతుంది. సో ఈ క్లోరెల్లా అనేది చాలా అద్భుతమైనది. మరి అంతరిక్ష యాత్రికులు ఖచ్చితంగా వారి ఫుడ్ లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఈ యొక్క క్లోరెల్లా. మనకు సునీత విలియమ్స్ కూడా మరి అనుకోని పరిస్థితుల్లో అంతరిక్షంలో దాదాపు 6 నెలలు ఉండాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆమె చెప్పింది ఈ క్లోరెల్లాతోని నేను అక్కడ జీవించగలిగాను, హెల్తీగా ఉండగలిగాను.
సో ఆ విధంగా మన క్యూర్ సెల్ ఇలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంది కాబట్టి క్యూర్ సెల్ వాడుకోవటం అనేది ఒక అద్భుతం, అమోఘం. ఎందుకు అంటే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అలాగే మన ఎనర్జీ లెవెల్స్ ని పెంపొందిస్తుంది. మరి మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి హెల్ప్ చేయగలుగుతుంది. ఇంకా మన బాడీకి అవసరమైన మైక్రోబయోమ్ అంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. ప్రోబయోటిక్ అంటాం మనం. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎంత పెద్దగా, ఎంత బాగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. గట్ హెల్త్ అంత బాగుంటుంది. అలాగే బాడీని డిటాక్సిఫికేషన్, ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ జరగాలి. చాలా మందికి డిటాక్సిఫికేషన్ అంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటున్నారు. కాదు. ఇప్పుడు మీ ఇంట్లో అంట్లు దోమటం అనేది సైడ్ ఎఫెక్ట్స్, కసువు ఊడ్చుకోవటం అనేది సైడ్ ఎఫెక్ట్స్, బూజు దులుపుకోవటం అనేది సైడ్ ఎఫెక్ట్స్. మీరు వాటిని నిర్లక్ష్యం చేశారనుకోండి, మీ ఇంట్లో బూజు దులపలేదు, మీ ఇంట్లో కసువు ఊడ్చలేదు, ఫ్లోర్ను శుభ్రం చేయలేదు, మీ ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకోలేదు, అట్లా ఒక నెల, 2 నెలలు, సంవత్సరం జరిగింది. మీరు ఆ ఇంట్లో ఉండగలుగుతారా? ఇప్పుడు మన బాడీలో కూడా అదే జరుగుతుంది. డిటాక్సిఫికేషన్ గురించి చాలా మంది భయపడుతున్నారు. డిటాక్సిఫికేషన్ అనేది మన బాడీలో ఉన్న విష వ్యర్థ రసాయన పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియ. అది క్లోరెల్లా చాలా అద్భుతంగా చేస్తుంది. దానికి సంతోషపడండి, దానికి సహకరించండి. సో ఆస్టాక్సింథిన్, ఈ ఆస్టాక్సింథిన్ అనేది ఈ భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇక మరొకటి లేదన్నమాట. అది మన క్యూర్ సెల్ కలిగి ఉంది. మన క్యూర్ సెల్లో ఇదొక ప్రధానమైన ఇంగ్రీడియంట్. దీనివల్ల ఏమవుతుంది? యాంటీ ఐజింగ్ అంటే మనకు వయసు మీరకుండా అది అడ్డుకోగలుగుతుంది. అంటే మన కాలంతో పాటు వయసు పెరిగి శరీరం కూడా వృద్ధాప్యాన్ని పొందకుండా అడ్డుకునే శక్తి యొక్క క్యూర్ సెల్కు ఉంది. ఎందుకు? అది భూమి మీద అత్యంత యాంటీ ఆక్సిడెంట్స్, మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యూర్ సెల్లో ఈ ఆస్టాక్సిన్ ద్వారా కలిగి ఉంది కాబట్టి బ్రెయిన్ లో ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే అల్జీమర్స్ వ్యాధి కానీ లేదంటే ఇంకా మరి పక్షవాతం కానీ రాకుండా అడ్డుకుంటుంది. వచ్చినా కూడా వాటిని తొలగించగలుగుతుంది, పార్కిన్సన్ లాంటి ప్రాబ్లమ్స్. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అంటే వాపులు రాకుండా అరికడుతుంది. కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎంతో మందికి ఈ రాత్రిపూట డ్రైవ్ చేసేటప్పుడు బ్లర్నెస్ కనిపిస్తుంది, ఎదుటి వాహనం సరిగా కనిపించదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ క్యూర్ సెల్ వాడిన తర్వాత, ఒక నెల, 2 నెలలు వాడిన తర్వాత వారి చూపు చాలా బెటర్ అయి ఉంటుంది. మీరు ఎంతో మంది చెప్తా ఉంటారు. అంతేకాకుండా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకొని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే క్యూర్ సెల్ వచ్చి మనకు 1 year అయింది. ఈ 1 yearలో ఇలా ఎన్నో అద్భుతాలు జరిగి క్యాటరాక్ట్ ఆపరేషన్లు టైం తీసుకొని మరి అపాయింట్మెంట్ తీసుకొని కూడా పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో వెయిట్ చేయటం ఎందుకు? ఇంకా కొంతకాలం చూద్దాము అని. అలాగే లంగ్ హెల్త్ను, లంగ్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే యాంటీపైబరెటిక్, లివర్ హెల్త్ను చక్కగా ఉంచుతుంది. మన ఆరోగ్యంలో కీలక పాత్ర లివర్ దండి. లివరు చెడిపోతే అన్ని రకాల జబ్బులు వస్తాయి. లివర్ చెడిపోయినట్టు ఏ పరీక్షల ద్వారా మీకు అందదు. ఎందుకు? లివర్ అట్లా మనకు డిస్ప్లే చేయదన్నమాట. నేను ప్రమాదంలో ఉన్నా, నన్ను రక్షించండి అని కిడ్నీ లాగా, లేదంటే హార్ట్ లాగా, బీపీ, అంటే ఏదైనా హార్ట్లో ప్రాబ్లం వస్తుంది మనం బీపీ ద్వారా తెలుసుకోవచ్చు. లేదు డయాబెటిక్ ప్యాంక్రియాస్, మనకు ఈ యొక్క ఇన్సులిన్ లెవెల్స్ని బట్టి మనం దాన్ని తెలుసుకోవచ్చు. కానీ అలా లివర్ చెప్పదు. కానీ ప్రతి ఆర్గాన్ ఆరోగ్యం వెనక లివరే ఉంటుంది. ఆ లివర్ హెల్త్ను కాపాడేయటంలో క్యూర్ సెల్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. లివర్ ఆరోగ్యమే మన ఆరోగ్యం. అలాగే కిడ్నీ ఆరోగ్యాన్ని
కిడ్నీ ఆరోగ్యంగా ఉండేటట్టు కాపాడుతుంది. అలాగే ప్యాంక్రియాస్ అంటే డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా తగ్గించగలుగుతుంది, నార్మల్ చేయగలుగుతుంది. మరి హార్ట్ హెల్త్ను కాపాడుతుంది. స్కిన్ ఇప్పుడు చూడండి, మీరు స్కిన్ క్యూర్సెల్ వాడిన వారు స్కిన్ చాలా బ్రైట్నెస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే దీనికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, మీరు జపాన్లో కానీ, సౌత్ కొరియాలో కానీ, మరి చైనాలో కానీ నల్లటి చర్మం ఉన్నవారు మీకు కనిపిస్తారా? అస్సలు రేర్ కాదు, అసలు లేరంటే ఒక్కరు కూడా లేరంటే మీరు అతిశయక్తి కాదు. ఎందుకు అట్లా అంటే వారు బాగా డీప్ సీలో ఈ ఆల్గే ఆస్టాక్సిన్ అనేది కూడా ఆల్గే, మన క్లోరెల్లా లాగా క్లోరెల్లా ఆల్గేనే, ఈ ఆస్టాక్సిన్ కూడా ఆల్గేనే. ఈ ఆల్గే మనకు 2 రకాల డైరెక్ట్ గా ఆల్గేని తీసుకోవటం అంటే అది ఎర్రగా ఉంటుంది అనమాట. అది తిన్న చేపలు, ఎండ్రకాయలు ఇలాంటి జీవులు కూడా ఎర్రంగా తయారవుతాయి. ఆ జీవులను తిన్నా కూడా మన చర్మం అంటే సెల్స్ అంటాం మనం, ఆ సెల్స్ ని తిన్నా కూడా ఎర్రంగా తయారవుతారు. ఆస్టాక్సిన్ ఇట్లా 2 రకాలుగా, డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ ఆల్గే తీసుకోవటం ఒక పద్ధతి, ఆల్గేని తీసుకున్న ఈ యొక్క రొయ్యలు, పీతలు, అలాగే ఈ యొక్క చేపలను తినటం ఇండైరెక్ట్ గా తీసుకోవటం అనమాట. ఈ 2 రకాలుగా దొరుకుతుంది. మంది డైరెక్ట్ ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎటువంటి నాన్ వెజ్ అనేది ఇందులో సమస్య లేదు. అడిగారు ఒకరు, అందుకనే చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా స్కిన్ మంచి బ్రైట్నెస్, మంచి కలర్ వస్తుంది. మీరు చిన్న పిల్లల నుంచి ఇవ్వండి, వారు ఎంత చక్కగా ఒక గులాబీ రంగు టైప్ లో వస్తుంది అనమాట చర్మం, కాంతి. ఒక 1 year వాడుతున్నాను. ఇక బార్లీ గ్రాస్ కూడా మన క్యూర్ సెల్ లో ప్రధానమైంది. ఇందులో క్యూర్ సెల్ లో ఉన్న బార్లీ గ్రాస్ కాల్షియం పాల కంటే 11 రెట్లు అధికమండి. కాల్షియం పాల కంటే 11 రెట్లు అధికంగా ఇందులో ఉంది. అలాగే విటమిన్ సి అండ్ బయోఫ్లేవనాయిడ్స్ ఆరెంజ్ కంటే 7 రెట్లు అధికంగా ఉన్నాయి, 7 times. B12 80 mg ఉంటుంది ప్రతి 100 గ్రాములకు. ఐరన్ పాలకూర కంటే 5 రెట్లు అధికంగా ఉంటుంది ఈ యొక్క బార్లీ గ్రాస్ లో, అంటే మన క్యూర్ సెల్ లో. శరీరంలో వాపులను తగ్గిస్తుంది, అల్సర్ను తగ్గిస్తుంది, రక్తంలో హెవీ మెటల్స్ ను తొలగిస్తుంది. అంటే మెర్క్యూరీ, కాడ్మియం లాంటి హానికరమైన రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు మనకు చాలా ప్రాజెక్టులు కట్టారు, శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానీ. అవి కట్టి ఇప్పటికి దాదాపు 60 సంవత్సరాలు అవుతుంది. ఈ 60 సంవత్సరాలుగా వాటిని ఎప్పుడు డెడ్ స్టోరేజ్ వాటరు డెడ్ స్టోరేజ్ ని ఎప్పుడు క్లీన్ చేయలేదు. అంటే ఒక చెరువు ఉంది అనుకోండి, సీజనల్ గా ఫుల్ అవుతుంది, ఆ తర్వాత ఎండిపోతే అందులో ఉన్న హానికరమైన రసాయనాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. కానీ నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ ఎప్పుడు అలా ఎండిపోలేదు, డెడ్ స్టోరేజ్ కాలేదు. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తారో తెలుసా? ఈ 2 అంటే ఉదాహరణకు 2 అని కాదు, ఉదాహరణ తీసుకుంటున్నాను, మిగతా అన్ని కూడా అట్లాగే ఉంటాయి. రిజర్వాయర్లు అన్ని కూడా, అక్కడ పెరిగే చేపలు కానీ, అక్కడ లభించే నీటిని కానీ త్రాగితే మనకు మెర్క్యూరీ అధికంగా ఉంటుంది అనమాట. ఈ డెడ్ స్టోరేజ్ వాటర్ లో మెర్క్యూరీ డిపాజిట్ అయి ఉంటుంది. ఆ చేపలను తిన్నా, ఆ నీటిని తాగినా కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. ఈ ఆంధ్ర, తెలంగాణ, ఈ శ్రీశైలం, నాగార్జున సాగర్ వాటర్ ను మీద ఆధారపడి ఉన్నారు, త్రాగునీటికి, సాగునీటికి కూడా, చేపలు కూడా. సో క్యాన్సర్ చాలా మంది అడుగుతా ఉంటారు, నాకు ఏ అలవాటు లేదండి, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? క్యాన్సర్ రావడానికి కారణాలు ఎందుకు బోల్డ్ అని ఇప్పుడు చెప్పాను కదా. సాగర్ నీళ్లు తాగినా కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదండి, ఇది శాస్త్రవేత్తలు చెప్పింది. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి మెర్క్యూరీ, కాడ్మియం లాంటి హానికరమైన రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది. మొత్తం 8 రకాల అమినో యాసిడ్స్ ను కలిగి ఉంది. ప్రోటీన్స్ ను జీర్ణమయ్యే స్థితినే అమినో యాసిడ్స్ అంటారు. అలాంటి అమినో యాసిడ్స్ 8 రకాలు కలిగి ఉంది మన యొక్క బార్లీ గ్రాస్, అంటే మన క్యూర్ సెల్. డిఎన్ఏ స్థాయిలో రిపేర్ చేస్తుంది, క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా అడ్డుకుంటుంది,
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు బార్లీ గ్రాస్ అనేది ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్. చాలా మంది వీట్ గ్రాస్ తీసుకుంటా ఉంటారు. వీట్ గ్రాస్ అనేది మన ప్రాంతంలో తీసుకోవాల్సింది కాదు, అది శీతల ప్రదేశాల్లో తీసుకోవాల్సిన ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్. ప్రతిరోజు చాలా మంది తెలియక వీట్ గ్రాస్ తాగుతూ ఉంటారు. అది ఎవరు? యూరోప్లో చలి శీతల ప్రదేశాల్లో అంటే హిమాలయన్ రీజియన్లో తీసుకోవాల్సింది. మన ప్రాంతంలో దక్షిణాదిలో ముఖ్యంగా ఉష్ణ ప్రదేశాల్లో ఆఫ్రికాలో అది ఉపయోగించకూడదు. ఇక్కడ బార్లీ గ్రాస్ తీసుకోవాలన్నమాట. ఈ బార్లీ గ్రాస్ గొప్పతనం ఇంకోటి కూడా ఉంది. ఈ బార్లీ గ్రాస్ రెగ్యులర్గా తీసుకుంటుంటే అంటే మన క్యూర్ సెల్ రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే వారి ఏజ్ రెడ్యూస్ అవుతుంది. అంటే వారి స్కిన్ యవ్వనాన్ని, కాంతిని పెంపొందించుకుంటుంది. వారిలో ఆ స్కిన్ టైట్నెస్ అవుతుంది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ను పారద్రోలుతుంది. క్యాన్సర్ భయాలు ఉండవు ఇంకా క్యూర్ సెల్ తీసుకుంటే, రెగ్యులర్గా తీసుకుంటుంటే. అలాగే మెటబాలిజంను డెవలప్ చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, బ్రెయిన్ హెల్త్ను పెంపొందిస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క బార్లీ గ్రాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, ఇది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురివాని వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లల నుంచి మరి పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క స్ట్రెస్ ఫీల్ కాకుండా ఎవరు లేరు. చిన్నపిల్లలు అంటే మీరు హోంవర్క్ ఇస్తే స్ట్రెస్సే కదా. ఆటలాడుకోవాల్సిన వయసులో ఒక 10 గంటలు స్కూల్లో, పోను 2 గంటలు బస్సులో, రాను 2 గంటలు, అక్కడ ఒక 8 గంటలు, 12 గంటలు, ఇంటికి వచ్చిన నుంచి హోంవర్క్లు. అంటే ఎన్ని గంటలు అయింది మొత్తం? 14 నుంచి 15 గంటలు. అంటే బాయిలర్ కోళ్ళను పెంచినట్టు పెంచుతున్నాం. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది దేశానికి? వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? పిల్లలు అంటే ఎవరు? వాళ్ళకు నచ్చినట్టు ఆటలాడుకుంటూ కొత్త విషయాలను తెలుసుకుంటూ పెరగాలి. కానీ ఇలాంటి చదువులు ఏంటి? ఏమి ఉద్ధరిస్తారు? వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం లేక, దేశానికి ఉపయోగపడక, దానివల్ల ఏంటి ప్రయోజనం? మీరు లక్షల లక్షలు డొనేషన్లు కట్టి చదివిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. మీరు మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న తాపత్రయంతో మీ కష్టార్జితాన్ని మరి ప్రైవేట్ స్కూళ్ళకు వెచ్చించి ఈ విధంగా చేసినప్పుడు వారికి ఆరోగ్యం ఉంటుందా? ఈ స్ట్రెస్ అనేది పిల్లల నుంచి, పెద్దవాళ్ళ నుంచి, వృద్ధుల వరకు ఈ రోజు ఉన్న మోడర్న్ లైఫ్లో చనిపోయే వరకు కూడా డబ్బు సంపాదన మీద ఉన్న ధ్యాస, డబ్బు సంపాదన మీద ఉన్న ఆందోళన, స్ట్రెస్ ఇంకా దేని మీద లేదు. సో కాబట్టి ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీలో రెనాల్ ప్రాబ్లమ్స్, ఈ నెఫ్రోస్ ఫిల్టర్ చేయాలి కదా, ఆ ఫిల్టర్ చేసే ఆ నెఫ్రోస్ పాడైపోతా ఉన్నాయి. ఈ యొక్క మెగ్నీషియం, కాల్షియం కాంబినేషన్ వల్ల మనం సరిగా వాటర్ దాకా స్కిన్ సన్బర్న్ గురవుతుంది. అంటే సూర్యకాంతికి యూవీ రేస్ డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. సోరియాసిస్ లాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. బ్రెయిన్కి అయితే పార్కిన్సన్ వస్తుంది, అలాగే డిమెన్షియా వస్తుంది, అల్జీమర్స్ వస్తుంది, స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. అలాగే హార్ట్ ప్రాబ్లం పడుతుంది, హైపర్ టెన్షన్తో బాధపడుతూ ఉన్నారు, హార్ట్లో బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. చిన్న వయసులోనే స్టెంట్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ స్టెంట్లు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సమాజంలో, మన దేశంలో ఉన్న 20% మందికి ఇన్స్టెంట్గా వేయాలంట. అంటే ఇమ్మీడియట్గా 20% వేయాలని మరి నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దీని అంతటికి స్ట్రెస్ కారణం అంటే మీరు నమ్ముతారా? అలాగే ఆస్తమా, లంగ్స్లో ప్రాబ్లం, అలాగే లివర్లో ప్రాబ్లం, ఇంకా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్. దీనివల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుంది, క్యాన్సర్ తొందరగా వస్తుంది. అలాగే డయాబెటిక్, షుగర్ వ్యాధి అనేది ఈరోజు ప్రతి ముగ్గురులో ఒకరికి ఉంది. చిన్న పిల్లలకు కూడా టైప్ 1 డయాబెటీస్, పెద్దవాళ్ళు టైప్ 2 డయాబెటీస్. ఏమిటి ఈ పరిస్థితి?
ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావటం, అది సక్రమంగా పనిచేయకపోవటం, ఇంజురీ కావటం, బాడీ గాయాలు, గ్యాంగ్రీన్ లాంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటినీ చక్కదిద్దగలిగే సామర్థ్యం క్యూర్ సెల్కు ఉంది. ఎట్లా? ఇందులో ఎస్ఓడి అని ఉంటుంది, సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్, ఈ బార్లీ గ్రాస్ లో. అది ఏమవుతుందంటే ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమైన ఫ్రీ రాడికల్స్ ను చంపేసి వాటర్ గా కన్వర్ట్ చేసి వాటిని బయటికి పంపిస్తుంది, యూరిన్ రూపంలో, చెమట రూపంలో. కాబట్టి చెమట పట్టినాదని మీరు కంగారు పడకూడదు, యూరిన్ అధికంగా వస్తుందని మీరు కంగారు పడకూడదు. సో మన బాడీలో ఉన్న వేస్ట్ బయటికి పోతుంటే మీరు ఆందోళన చెందటం ఏంటి? కాబట్టి ఈ విధంగా మన బార్లీ గ్రాస్ లో ఉన్న ఎస్ఓడి, సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్ వల్ల మన క్యూర్ సెల్ ఎంత అద్భుతమైందో మీరు అర్థం చేసుకోండి. సో ఈ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో క్యూర్ సెల్ చాలా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే బ్లాక్ కోవోష్ అనేది ఇంకా మహిళలకు ఒక వరం. ఇది ప్రధానంగా పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, అంటే స్త్రీలలో ఈ పీరియడ్స్ కు ఒక వారం, అంటే కొంతమందిలో 4-5 రోజులు ఉంటుంది, కొంతమంది వారం ముందుగానే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఫిజికల్ గా మరియు ఎమోషనల్ గా చేంజెస్ వస్తాయి వాళ్ళల్లో. ఋతుస్రావం ప్రారంభం అయిన తర్వాత ఆ యొక్క ఈ లక్షణాలు తగ్గుతాయి అనమాట. అంటే ఎట్లాంటి లక్షణాలు? కొందరిలో ఈ లక్షణాలు కొంతమందిలో కొద్దిగా ఉంటాయి, మరి కొందరిలో చాలా తీవ్రంగా ఉంటాయి. అవి చిరాకు, కడుపు ఉబ్బరం, బ్రెస్ట్ సెన్సిటివిటీ, తలనొప్పి, అలసట, ఇలాంటి శారీరక సమస్యలతో పాటు మానసిక బలహీనత, ఏ పని చేయాలన్నా శ్రద్ధ లేకపోవటం, రకరకాల పిచ్చి కోరికలు, ఆందోళన, కొందరిలో ఊరి కోరికనే ఏడవాలనిపిస్తుంది. అందుకనే స్త్రీలు ఎక్కువ చూసారంటే మీకు సీరియల్ చూస్తూ ఉంటారు. దీనికి కారణం కూడా ఇదనమాట. మనం అంటాం కదా, మగవాళ్ళు ఏమంటారు, ఆ సీరియల్, ఆ ఎడుగుగొట్టు సీరియల్ ఎందుకు చూస్తారు అంటారు. కానీ మీకు కారణం తెలియక అలా అంటుంటారు. ఇదనమాట కారణం. ఇలాంటి ఈ పిఎంఎస్ లక్షణాలు ఉంటే వారికి ఆ సీరియల్లే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆడ చూస్తుంటే ఈడ కూడా ఈ యొక్క రహస్యం కనిపెట్టిన ఈ డైరెక్టర్లు ఏడుపుగొట్టు సీరియల్ అన్ని బాగా తయారు చేసి వదులుతుంటారు అనమాట. సో మహిళలు ఇలాంటి లక్షణాలు ఉంటే ఇలాంటి మానసిక ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉంటారు. వీటికి తోడు మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అధిక రక్తస్రావం అసలు కాకపోవటం, నెల సక్రమంగా పీరియడ్స్ రాకుండా, ఇర్రెగ్యులర్ గా ఉండటం, ప్రారంభం అయిన తర్వాత 5 రోజుల నుండి 15 రోజుల వరకు అవడం, గడ్డలు అవ్వడం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, మోషన్ సక్రమంగా లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కు ఈ బ్లాక్ కోవోష్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్ కోవోష్ ఫైటో ఈస్ట్రోజెనిక్ లిగ్నన్ ని, ఆ ఈస్ట్రోజన్ గ్రాహకాలు, అంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా, అంటే సమతుల్యంగా బ్యాలెన్స్డ్ గా రిలీజ్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. తద్వారా ఈ బ్లాక్ కోవోష్ కలిగి ఉన్న క్యూర్ సెల్ ఇలాంటి సమస్యలను తగ్గించగలుగుతుంది. క్యూర్ సెల్ మహిళలకు ఒక వరం. ప్రతి మహిళ క్యూర్ సెల్ ను ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడున్న జీవన శైలిలో ఖచ్చితంగా మెచ్యూర్ అయినప్పటి నుండి మోనోపాజ్ వరకు ప్రతి మహిళ ఖచ్చితంగా వాడుకోవాలి. మోనోపాజ్ తర్వాత కూడా వాడుకోవాలి. అంటే మహిళలకు ఇది ఒక వరం లాంటిది అనమాట. సో ఈ బ్లాక్ కోవోష్ వల్ల మరి ఈ మోనోపాజ్ లో వచ్చే ఎన్నో సమస్యలు ఉంటాయి, అలాంటివి కూడా తగ్గిపోతాయి. పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. నర్వస్ సిస్టమ్కి ఎంతో సపోర్ట్ అవుతుంది ఇది. అలాగే రిలాక్స్, అంటే మంచి నిద్ర, మంచి శరీరానికి ఈ అలసట లేకుండా చేస్తుంది. మానసిక ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించగలుగుతుంది. ఓవరాల్ గా మహిళలకు ఇది ఒక వరం. సో ప్రతి మహిళ దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేయాల్సిందిగా మీ ద్వారా నేను
చెప్తున్నా, క్యూర్సెల్ అనేది మహిళలకు ఒక వరం. ఇక కోఎంజైమ్ క్యూటెన్, ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది అద్భుతాలు లేకల్లా అద్భుతం అన్నమాట. ఇది మన మైటోకాండ్రియాకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ తయారయ్యేది మైటోకాండ్రియాలో. ఈ మైటోకాండ్రియాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. అలాగే యాంటీ యాక్షన్స్, ఈ సెల్లో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి సెల్ను. మీకు గతంలో కూడా చెప్పాను, వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రతి సెల్ను ఏ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయని వివరంగా చెప్పాను. వాటి నుంచి రక్షించగలిగేది యాంటీ యాక్షన్స్. ఇది ఇమ్యూనిటీలో పార్ట్ అన్నమాట. సో బాగా దానికి సపోర్ట్ అవుతుంది. అలాగే ఈ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ను, ఇంకా దాని పనే అది, ఎనర్జీ లెవెల్స్ ను పెంపొందించడంలో కోఎంజైమ్ క్యూటెన్ కు ప్రత్యామ్నాయం లేదు అసలు. అలాగే సెల్యులర్ డ్యామేజ్ ని అడ్డుకుంటుంది, ఫ్రీ రాడికల్స్ ను చంపేస్తుంది. స్కిన్ సెల్స్ లో ఏమవుతుందంటే కొన్ని ఈ చనిపోయిన డెడ్ సెల్స్ బయటికి పోకుండా అలాగే ఆగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మీకు చూడండి చర్మం మీద పొక్కుల్లాగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డెడ్ సెల్స్ పూర్తిగా రిమూవ్ కాకపోవడం, కొత్తవి రీజనరేట్ కాకపోవడం. ఇప్పుడు పాము చర్మం ఎట్లయితే పొలుసులు అవుతుందో చాలా మందికి అలా ఉంటుంది. అది సోరియాసిస్ అని చాలా మంది అనుకుంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి, దాని మీద తర్వాత వివరంగా చెప్తాను. అలాంటివి జరగకుండా అంటే చనిపోయిన సెల్స్ ను ఎప్పటికప్పుడు రిమూవ్ చేయగలిగే సామర్థ్యం ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ ఉందన్నమాట. అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఈ రోజుల్లో డ్రై ఐస్ అనేవి కామన్ అయిపోతాయి. ఎందుకంటే మనం సెల్ ఫోన్స్ విపరీతంగా వాడుతా ఉన్నాం. మొబైల్ను ఒక్కొక్కరు రోజుకు 12 గంటలు 14 గంటలు కూడా వాడుతూ ఉన్నారు. చూసి కంటి చూపు దెబ్బతింటుంది. కొంతకాలానికి ఒక 20 సంవత్సరాలు పోతే గుడ్డోళ్ళు ఎక్కువ తయారవుతారేమో. అంటే వాళ్ళు పుట్టుకతో మంచిగానే పుట్టారు, కానీ ఈ మొబైల్ చూసి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతా ఉంది, కంటి చూపు తగ్గిపోతా ఉంది. ఇలాంటి వారికి ఈ యొక్క కోఎంజైమ్ క్యూటెన్ అంటే కలిగిన ఈ యొక్క క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బ్రెయిన్ హెల్త్ ముఖ్యంగా ఈ మొబైల్ ఎవరైతే చేతపట్టుకొని ఉంటారో వారికి వచ్చే ప్రాబ్లమ్స్ ఈ అల్జీమర్స్, పక్షవాతము, పార్కిన్సన్ వ్యాధితో పాటు కంటి చూపు దెబ్బతింటము, ఈ మోచేతుల దగ్గర విపరీతమైన పెయిన్స్, ఈ యొక్క మణికట్టు దగ్గర విపరీతమైన మంటలు, వాపులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే క్యూర్ సెల్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే మీరు సెల్ ఫోన్ వదిలేస్తే క్యూర్ సెల్ వాడుకోవాలనో వద్దో తర్వాత ఆలోచించవచ్చు. కానీ మీరు మొబైల్ పట్టుకుంటే మాత్రం క్యూర్ సెల్ ఖచ్చితంగా మీ బ్యాగ్ లో ఉండాలా, రోజు నోట్లో వేసుకుంటున్నారు. ఎన్ని వేసుకోవాలి? 1 అరగాదు, కనీసం డైలీ 2 చాచెట్స్ క్యూర్ సెల్ వాడుకోవాలి. మీరు మొబైల్ పట్టుకోవటం అంటే రోజు కనీసం 1 గంట మీరు మొబైల్ వాడుతున్నారు అంటే క్యూర్ సెల్ ను ప్రతిరోజు డైలీ 2 చాచెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకండి క్యూర్ సెల్ అనవసరపు ఖర్చు అంటే మీరు మొబైల్ని తీసి పక్క పెట్టండి. లేదు మొబైల్ వాడుకుంటాం, క్యూర్ సెల్ వాడుకోము అంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. ఇక ఒమేగా 3 గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ ఒమేగా 3 టాప్ టు బాటం అంటే అరికాల నుంచి జుట్టు వరకు అన్ని సమస్యలకు ఒమేగా తగ్గితే అన్ని సమస్యలు వస్తాయి. ఒకవేళ ఒమేగా ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, అది అలా స్టోర్ అయి ఉంటుంది బాడీలో. కానీ ఒమేగా తగ్గితే మాత్రం మన బాడీలో ఒమేగా అంటే ఒమేగా 6, 9 కూడా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9. ఒమేగా 6 మనకు కూరగాయల ద్వారా ఇవన్నిటి ద్వారా దొరుకుతుంది. ఒమేగా 9 ఆయిల్స్ మనం ఎట్లా వాడుతుంటాం కాబట్టి బాడీ తయారు చేసుకోగలుగుతుంది. ఇంకా మనకు దొరకంది, మన బాడీ తయారు చేసుకోలేంది ఒమేగా 3. ఈ ఒమేగా 3 అనేది కంపల్సరీ మనం ఆహారం ద్వారా ఇస్తూ ఉండాలి, లేదంటే క్యూర్ సెల్ ద్వారా అన్నా ఇవ్వాలి. ఈ ఒమేగా 3 తగ్గితే డిప్రెషన్ వస్తుంది, అల్జీమర్ వ్యాధి వస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా క్యూర్ సెల్ వాడుకోవాలి. ఒమేగా 3 వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగవుతుంది.
గుండె జబ్బులు అన్ని పరారైపోతాయి. అది హైపర్ టెన్షన్ అయినా సరే, బ్లాకేజ్ అయినా సరే, ఏదైనా సరే. క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కారక కణాలను తొలగిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె నుండి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో ఈ కొలెస్ట్రాల్, కాల్షియం వంటి పదార్థాలు పేరుకొనిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి అన్నమాట. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడి ఇరుకుగా మారుతాయి. రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీన్నే గుండెపోటు అని, హార్ట్ అటాక్ అని, హార్ట్ స్ట్రోక్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అలా పేర్కొన్న ఈ యొక్క ఫలకాలను తొలగించి రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. రక్త ప్రవాహానికి అడ్డు తొలగిస్తుంది. దీన్నే అథెరోస్క్లెరోసిస్ అంటారు అనమాట. సో అంత గొప్ప మేలు చేయగలుగుతుంది ఈ క్యూర్ సెల్ వద్దనుకున్న వారు ఇక వారు దురదృష్టవంతులు అంతే. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది. తద్వారా వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగస్ను, పారాసైట్స్ను నిర్మూలించడంలో తోడ్పడుతుంది. కంటి చూపును పెంపొందిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేటట్లు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా అడ్డుకుంటుంది. ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుంది. పెంపొందిస్తుంది. జ్ఞాపక శక్తిని, ఐక్యూ లెవెల్స్ ను పెంపొందించి శరీరానికి అలసట లేకుండా కూడా చేస్తుంది. నిద్ర అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ను పెంపొందిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది. కీళ్ళ యొక్క మొబిలిటీని, జాయింట్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ ను పెంపొందించి తద్వారా కీళ్ళ నొప్పులను, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అరికాల నుండి జుట్టు వరకు అన్ని రకాల వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. వచ్చిన వాటిని త్వరగా తగ్గించి తిరిగి ఆరోగ్యంగా ఉండేటట్లు చేయగలుగుతుంది. అలాంటి ఒమేగా 3 కలిగిన క్యూర్ సెల్ రెగ్యులర్ గా వాడుకోవటం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు, యవ్వనంగా, కాంతివంతంగా ఉండేటట్లు క్యూర్ సెల్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంతటి అద్భుతమైందండి. ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మనకు టాప్ టు బాటం ఉంటాయండి. అందులో పీనల్ గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, హైపోథాలమస్ ఉంటుంది, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, థైమస్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అంటే మనకు డయాబెటిక్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది కూడా మనకు ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఒక భాగం అన్నమాట. అంటే అది హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ గ్లాండ్స్ అని కూడా ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ గ్లాండ్స్, హార్మోన్స్ ను రిలీజ్ చేసే గ్లాండ్స్ అన్నమాట ఇవన్నీ. దీన్ని మొత్తాన్ని కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. అందులో ప్యాంక్రియాస్ కూడా ఒక గ్లాండ్. ఇన్సులిన్ అనేది హార్మోన్. సో ఆర్డినల్ గ్లాండ్స్ ఉంటాయి, ఓవరీస్ ఉంటాయి, మగవారిలో అయితే టెస్టికల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ గ్లాండ్స్ మరి హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంటాయి. మన బాడీని నడిపించేది ఈ హార్మోన్స్ అండ్ నర్వస్ సిస్టమ్. సో వాటిని కూడా మనం కరెక్ట్ గా ఉంచుకోవాలి. ఒకవేళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరిగితే మహిళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు చూడండి. సడన్ గా వెయిట్ లాస్ అవుతా ఉంటారు. అంతేకాకుండా మజిల్స్, బోన్స్ డ్యామేజ్ అవుతా ఉంటాయి. ఇక వారికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటారు. వీటన్నిటికీ హార్మోనల్ గ్లాండ్స్ కరెక్ట్ గా పనిచేయకపోవటం. ఇక డైజెషన్ కరెక్ట్ గా ఉండదు, ఆకలి సక్రమంగా ఉండదు, నీరసం, నిస్సత్వ, ఏ పని చేయలేరు. అలాగే నిద్ర రాదు, పడుకుంటారు కానీ నిద్ర రాదు. ఇక ఇట్లా బొల్లి రకరకాల పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎయిర్ లాస్ అవుతా ఉంటారు, జుట్టు అంతా ఊడిపోతుంటది. పెళ్లి కాకముందు పెద్ద జడ ఉన్నది, గిరకల దాకా ఉన్న జడ కాస్త చిన్న సీకిరి పొల్లాగా తయారవుతుంది. వీటన్నిటికీ హార్మోనల్స్ ప్రాబ్లం. పిల్లలు పుట్టకపోవటం, ఒకవేళ కన్సీవ్ అయినా కూడా అది నిలవకుండా అబార్షన్ కావటం, వీటన్నిటికీ హార్మోన్స్ ప్రాబ్లం. అలాగే ఇక మెంటల్ హెల్త్. మీకు మెంటల్ హెల్త్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు మన బార్లీ గ్రాస్ టైంలో
అలాంటివన్నీ కూడా ఈ హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా వస్తాయన్నమాట. ఇక మగవారిలో అయితే అదే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మగవారిలో అయితే వాళ్ళ సెక్స్ ఆర్గాన్స్ పనిచేయవు, పిల్లలు పుట్టరు. అలాగే బోన్ మ్యారో రక్తం సరిగా తయారు కాదు, తయారైన రక్తం సరిగా పంపు కాదు, హైపర్ టెన్షన్ వస్తుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, శరీరం మీద మచ్చలు వస్తాయి, ఆడవారికైనా మగవారికైనా మంగు మచ్చలు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? హార్మోనల్స్ ప్రాబ్లం. సో ఇంకా బోన్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, కింద పడితే ఊరకనే ఇరిగిపోతుంటాయి, ఆటలాడుకోవటానికి భయం. సో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? హార్మోనల్స్ ప్రాబ్లం. అలాగే మజిల్ లాస్ అవుతా ఉంటారు. మంచి పహిల్మాన్ గా ఉన్నవాడు పీనుగులాగా తయారవుతాడు అనమాట. ఇక బ్రెయిన్ లో ఏమో పిచ్చి వాడికి ఏ పని చేయటానికి శ్రద్ధ ఉండదు, ఎప్పుడు ఏదో దిగులుతో చింతతో స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు, చిరాకు పడతా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మగవారిలో చూడొచ్చు. ఎప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా అయి టెస్టోస్టెరాన్ సరిగా తయారు కానప్పుడు. సో ఏది ఏమైనా మరి క్యూర్సెల్ అనేది ఒక అద్భుతం. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది, అంటే బ్యాక్టీరియాస్ మొత్తాన్ని చంపేయగలుగుతుంది, యాంటీ వైరల్ గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మరి అద్భుతంగా కలిగి ఉంది ఇక క్యూర్సెల్. సో మగవారిలో న్యాచురల్ గా స్టామినా బిల్డ్ అవుతుంది. ప్రతి మగవాడు ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో ఎంతో మంది మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసు నుంచి 20 సంవత్సరాల నుంచే లేదు, ఇంకా టైప్ 1 డయాబెటీస్ వచ్చి కేవలం 10-11 సంవత్సరాల నుంచే ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు, ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఖచ్చితంగా క్యూర్సెల్ వాడుకొని ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గా తయారు కావడానికి క్యూర్సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మహిళలు పెళ్ళయ్యే వరకు ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్న మహిళలు పెళ్ళై ఒకరిద్దరు పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే వారు ముసలమ్మల్లాగా తయారవుతున్నారు. వారు ఏదో ఇక మొత్తం భూమిని జయించినంత అలసటకు గురవుతున్నారు. అలాంటి వారు క్యూర్సెల్ రెగ్యులర్ గా వాడుకోవటం వల్ల, రెగ్యులర్ గా వాడుకోవటం అంటే ఒక చాచెట్ కాదండి, పిల్లలు ఒక చాచెట్ వాడుకోవాలి. 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 2 మినిమం వాడుకోవాలి. ఇంకా మీకు క్రానిక్ డిసీజులు అలాంటివి ఉంటే 3 చాచెట్లు కూడా వాడుకోవాలి. వాడుకున్న ప్రతిసారి ఖచ్చితంగా ఒక హాఫ్ లీటర్ అయినా, మినిమం ఒక హాఫ్ లీటర్ అయినా వాటర్, గోరువెచ్చని వాటర్ తాగాలి. లేదంటే నార్మల్ వాటర్, గోరువెచ్చని వాటర్ లభించకపోతే నార్మల్ వాటర్ అయినా, చల్లటి వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. సో ఎప్పుడైతే ఈ మహిళలు రెగ్యులర్ గా వాడుకుంటారో, ఒక 6 నెలలు వాడుకుంటే వారు కోల్పోయిన ఈ యొక్క శారీరక ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, ఉత్సాహాన్ని తిరిగి పొందగలుగుతారు, మహిళలైనా మగవారైనా. సో అంతటి అద్భుతమైంది క్యూర్సెల్. ఇక మరి పిల్లలు వాడుకోవటం వల్ల, 11 సంవత్సరాలు దాటిన పిల్లలు వాడుకోవటం వల్ల వారిలో జ్ఞాపకశక్తి బాగా డెవలప్ అవుతుంది. అలాగే వారిలో ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, ఉత్సాహం పెరుగుతుంది, ఆటలాడుకునే శక్తి సామర్థ్యాలు వారిలో పెరుగుతాయి. మగవారు, యవ్వనంలో ఉన్న మగవారు వాడుకుంటే వారు మంచి చక్కటి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో మంచి సంతానాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందటమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను, ఈ అల్జిమర్స్ వ్యాధి కానీ, పక్షవాతం కానీ, ఈ అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మొగ్గలోనే తీసేసి మిమ్మల్ని నిరంతరము ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచగలుగుతుంది మగవారికి. మహిళలకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకున్నాం. సో మహిళలైనా మగవారైనా ఎవరైనా, పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రొడక్ట్ ఈ యొక్క క్యూర్సెల్. మరి చాలా మంది ఏమనుకుంటారంటే అలాంటి అద్భుతమైన క్యూర్సెల్
అలాంటి క్యూర్సెల్ ప్రతినిత్యం క్యూర్సెల్ వాడిన వారికి ఆరోగ్యం తప్ప అనారోగ్యం అనేది లేనే లేదు. ఇది ఆరోగ్యాన్ని యవ్వనాన్ని ఇచ్చే, ఒక్క నిమిషం అయిపోయింది, ఇది ఆరోగ్యాన్ని యవ్వనాన్ని ఇచ్చే సంజీవిని. వాడిన వారి ఆయు ప్రమాణాన్ని పెంపొందిస్తుంది, వారి ఆయుష్ని పెంపొందించి వారి నిండు నూరేళ్లు జీవించేటట్లు చేయగలిగే సామర్థ్యం క్యూర్సెల్కు ఉంది. అలాంటి క్యూర్సెల్కు సాటి లేదు, క్యూర్సెల్కు పోటీ కూడా లేదు. అయితే కొన్ని ప్రశ్నలు మీలో చాలా మందిని నిరంతరం ఆలోచింపజేస్తున్నాయి. అవి అర్థం కాక అడుగు ముందుకు పడక సంశయాత్మక స్థితిలో కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. అందులో కొన్ని ప్రశ్నలు నేనే తయారు చేసిన, ఇంకా మీరు కూడా కొన్ని ఏమైనా మీకు తెలిసిన యూనిక్ క్వశ్చన్స్ ఉంటే నాకు పంపించండి. నేను వాటిని నెక్స్ట్ వీక్లో మరి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఈ క్యూర్సెల్ ఎంతకాలం వాడాలి? క్యూర్సెల్ వాడిన కొంతమందికి ఫలితాలు వెంటనే వస్తున్నాయి, మరి కొంతమందికి చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకు? జ్వరం వచ్చినప్పుడు మరి మెడికల్ షాప్లో టాబ్లెట్స్ వాడితే అందరికీ 10 నిమిషాలు అటు ఇటుగా తగ్గిపోతుంది కదా. అలా క్యూర్సెల్ వాడిన తర్వాత వారందరికీ, అంటే క్యూర్సెల్ వాడిన అందరికీ నిర్దేశించిన సమయంలో ఎందుకు తగ్గట్లేదు? అంటే యూనిఫామ్గా ఎందుకు తగ్గట్లేదు? కొంతమందికి వెంటనే తగ్గటం ఏంటి, కొంతమందికి లేటుగా తగ్గటం ఏంటి? ఇదొక క్వశ్చన్ అనమాట. నేను పలానా వ్యాధి గురించి ఈ క్యూర్సెల్ వాడాను, నాకు ఇప్పటికీ అది తగ్గలేదు. అదే ప్రాబ్లంతో ఇతరులు వాడితే ఎందుకు వారికి తగ్గింది, నాకెందుకు తగ్గలేదు? ఇలాంటి క్వశ్చన్లు. క్యూర్సెల్ రోజుకు ఎంత వాడవచ్చు? డోస్ ఎక్కువైతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇదొక క్వశ్చన్. నేను క్యూర్సెల్ వాడుకుంటున్నా, బాగుంది, నాకు తెలిసిన వారికి ఇస్తాను, వారిలో ఎవరైనా ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ మరణించిన వారి బంధువులు నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, నువ్వు ఇచ్చావు, మావాడు చచ్చిపోయాడు, దీనికి నీదే బాధ్యత అంటే అప్పుడు ఎలా? ఇలాంటి ప్రశ్నలు. అలాగే నేటి రోజుల్లో ప్రతి ఇంటిలోనూ ఈ షుగరు అంటే డయాబెటిక్తో బాధపడేవారు, హైపర్ టెన్షన్తో బాధపడే, అంటే బీపీతో బాధపడేవారు, అలాగే ఒకరిద్దరు ఉంటున్నారు, ఇంటికి ఒకరిద్దరు ఉంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ క్యూర్సెల్ వాడుకోవాలంటే ప్రతి నెల బడ్జెట్ ఎక్కువైతుంది కదా. ఇంత డబ్బు, ఇంత బడ్జెట్ వారు భరాయించగలరా? ఇలా ఎంతకాలం వాడాలి? వారితో ఎంతకాలం వాడించాలి? ఈ కంపెనీ వారు చెప్పేవి కాకుండా ఇంకేమైనా కెమికల్స్, స్టెరాయిడ్స్ ఈ క్యూర్సెల్లో ఉన్నాయా? అందుకేనా అంత తొందరగా రిజల్ట్ వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు. ఇంకా మరికొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఇది ఇంత అద్భుతమైంది అయినప్పుడు మా డాక్టర్ ఎందుకు రికమెండ్ చేయట్లేదు? మెడికల్ స్టోర్లలో పెట్టి అమ్మొచ్చు కదా. సో ఇలా మౌత్ క్యాన్వాస్ ద్వారా కాకుండా మరి షాపులో పెట్టి అమ్మొచ్చు కదా, దీన్ని డాక్టర్లు ఎందుకు రికమెండ్ చేయరు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మిమ్మల్ని అందరినీ కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ వచ్చే వారం సమాధానాలు ఇవ్వబడతాయి. ఇంకా ఈ ప్రశ్నలే కాకుండా మీ దగ్గర ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా నాకు పంపించండి, లేదంటే మన కీ లీడర్స్ గ్రూప్లో పెట్టండి. వాటన్నిటికి కూడా సమాధానం తెలియజేస్తాం. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన తర్వాత మిమ్ముల ఈ న్యూయంగ్ కంపెనీలో డైమండ్ కాకుండా, ఆ తర్వాత క్రౌన్ అంబాసిడర్ కాకుండా ఆపేవారు కానీ అడ్డుకునేవారు కానీ ఉండరు అని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. ఎందుకు అంటే, సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటే ఏ సందేహాలు లేని స్థితిలో మనం చాలా స్పీడ్గా బిజినెస్ చేయగలుగుతాం. ఆ సందేహాలన్నీ తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చే వారం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. సో ఎనీహౌ, ఇలాంటి అవకాశం నాకు కల్పించిన మన లయన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే న్యూయంగ్ కంపెనీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికి కూడా పేరు పేరున సమయం ఆలస్యమైనా కూడా ఎంతో ఓపికగా శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. రవిచంద్ర బాబు గారు, ఓవర్ టు యూ.
Yes, sir. Yes, sir. Yes, sir. Thank you. Thank you so much, sir. Really wonderful, wonderful, fantastic session, sir. ఎప్పటికప్పుడు మన ఇంగ్రీడియంట్స్ మన దాంట్లో ఉన్న మన ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవడం, అవి మనకి ఎలా పనిచేస్తా తెలుసుకోవడం అన్నది నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పానండి. మనం మెరుగు పెట్టుకోవడం లాంటిదే. ఈ రోజు నిజంగా మన మెదడు ఏదైతే కొద్దిగా అందరికీ చెప్పి వాళ్ళు వేస్తున్న క్వశ్చన్స్ తో కొద్దిగా మొద్దుబారిందో ఈ రోజు మళ్ళీ షైన్ అయిపోయింది సార్. చాలా చక్కటి షైన్ చేశారు. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ సార్. రియలీ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ సార్. అసలు ప్రతి ఇంగ్రీడియంట్ మనకి ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఇదే కదా సార్ మనకి కావాల్సిన మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు మళ్ళీ ఒకసారి మనకి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరిలోని ఈ జ్ఞానం బ్రెయిన్ లో ఉన్న జ్ఞానాన్ని మరొక్కసారి మీరు షేర్ చేయడం వల్ల అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. రియాక్షన్స్ చూడొచ్చు సార్. రియాక్షన్స్ వెళ్తూనే ఉన్నాయి. 8 దాటినప్పటి నుంచి చూడండి. ఒకసారి అందరూ సార్ కి రియాక్షన్స్ రూపంలో థ్యాంక్ యూ రచంద్రబాబు గారు. థ్యాంక్ యూ. ఎస్ సార్. అయితే మనకి టైం అయిపోయిందండి. ఎస్ సార్. అయితే మనకి టైం అయిపోయింది. సి మై డియర్ ఫ్రెండ్స్, అందరికి ఒక మాట అండి, మనకి కులు మనాలికి అచీవ్ అవ్వాల్సిన డేట్ ఇవాళ రేపు అండి. ఈ 2 రోజులే ఉంది కాబట్టి నాకు తెలిసి మీ అందరు కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. రేపటి వరకు వెయిట్ చేయకుండా ఇవాళే మీరు క్లోజ్ చేసుకోగలిగితే రేపటికి మన పోస్టర్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి కాబట్టి చక్కగా చాలా హ్యాపీగా ఉండొచ్చండి. మీరందరూ నిజంగా పోరాట యోధులే కాబట్టి అందరికీ చక్కటి అవగాహన కల్పించండి. మనకి కులు మనాలికి వీలైనంత మంది అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇవాళే పోస్టర్స్ రిలీజ్ అయిపోతాయి కాబట్టి ఉన్న టైంని సద్వినియోగం చేసుకుని చక్కగా మీరందరూ కూడా విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, సార్ చెప్పిన ఈ విషయం ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో ఉంటుందండి. మరొకసారి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి విని చక్కగా మీరు ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ ఆకాంక్షిస్తూ, మరి ఈ చక్కటి అవకాశాన్ని మనందరికీ అందించి ఈ రోజు చాలా మంది కోహోస్ట్లుగా మనకి ఉండి ఈ ప్రోగ్రామ్ ఇంత సజావుగా అయిపోయేంత వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మన టీమ్ లైన్స్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గ్రేట్ సిస్టమ్ ని మనకు అలవర్చి ఇలాంటి ఒక ఆపర్చునిటీని మనకి తెచ్చి మనందరికి ఇచ్చిన అవర్ గ్రేట్ డైమండ్ సార్, ద ఫౌండర్ ఆఫ్ క్యూర్సెల్ యూనివర్సిటీ, శ్రీ లయన్ ప్రసాద్ సార్ కి ఎనలేని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జై క్యూర్సెల్. థ్యాంక్ యూ రచంద్రబాబు గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్. జై క్యూర్సెల్. జై న్యూ యంగ్. జై ఎస్ సార్. జై హింద్ సార్. జై హింద్.